హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. లైక్ 28 ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ అప్లైయింగ్ ది గేట్ కదా. సో ఈ లోపు ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. నేను ఒక 5 స్టెప్స్లో ఈజీగా ఎలా అప్లై చేసుకోవాలో చెప్పేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో దాట్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. సో అప్లై అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. నేను వీడియో అనేది మొత్తం నా ఏదైతే ల్యాప్టాప్ ఉందో దాన్ని మీకు క్లారిటీగా చెప్తాను, వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకొని. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈజీగా అప్లై చేసుకోండి వితౌట్ ఎనీ ఫైన్. 28 తర్వాత అప్లై చేసుకుంటే మీకు ఫైన్ అనేది పడుతుంది. సో వెల్కమ్ టు. ఫస్ట్ అయితే గూగుల్కి వెళ్ళి నార్మల్గా ఐఐటి గేట్ అప్లై అని నొక్కితే మనకి ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్కి వెళ్ళండి. ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ పోర్టల్ అని ఒకటి ఆప్షన్ కనిపిస్తుంది మనకి. సో దానికి వెళ్ళండి. దాని తర్వాత ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ అయిన పర్సన్స్ అయితే ఇక్కడ మనకి ఎన్రోల్మెంట్ ఐడి అవన్నీ వచ్చేస్తుంటాయి. సో అవి అప్లై చేసుకోవచ్చు ఈజీగా. కానీ మనం ఫస్ట్ టైం రిజిస్టర్ అవుతుంటే రిజిస్టర్ ఇయర్ నొక్కండి. ఇక్కడ ఫర్ సపోజ్ గా నేను ఇస్తున్నాను. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో అది మన పేరు ఇవ్వాలి. ఇక్కడ మన సర్నేమ్ అనేది ఇవ్వాలి. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఇక్కడ వర్షిని సంధి అని ఇచ్చారు కదా, ఇదే మీ గేట్ అడ్మిట్ కార్డ్ పైన ప్రింట్ అవుతుంది. సో కంటిన్యూ నొక్కుతున్నాను. ఓకే, దెన్ మనకి ఇలా వస్తుంది. సో నా మెయిల్ ఐడి 2 సార్లు కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఇచ్చేయండి. ఓకే, ఇక్కడైతే మొబైల్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ కొంచెం ఇలా మన ఎన్రోల్మెంట్ ఐడి అనేది మన నెంబర్కి అనేది వచ్చేస్తుంది. సో ఆ ఎన్రోల్మెంట్ ఐడి కానీ మన మెయిల్ ఐడి కానీ ఎంటర్ చేసుకుంటే అనేది మన నెంబర్కి అనేది వచ్చేస్తుంది. సో ఆ ఎన్రోల్మెంట్ ఐడి కానీ మన మెయిల్ ఐడి కానీ ఎంటర్ చేసుకుంటే మనం ఇక్కడ అప్లై చేసుకున్నాం కదా పాస్వర్డ్. సో అది మనం పెట్టేసుకోవాలి. ఇలా చేసుకుంటే మన అనేది రిజిస్టర్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈ చెక్ బాక్స్ నొక్కేసి స్టార్ట్ ఫిల్లింగ్ ఆర్ అప్లికేషన్ అని నొక్కితే ఇక్కడ మన దగ్గరలోని ఎగ్జామ్ సెంటర్స్ అవన్నీ పెట్టుకునే ఆప్షన్ కూడా. నేను సిఎస్సి బ్రాంచ్ కాబట్టి నేను ఆ బ్రాంచ్ పెట్టుకున్నాను. లైక్ ఎవరైతే బిలాంగింగ్స్ ఉంటారో ఆ బ్రాంచ్ పెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో నేను సిఎస్సి కాబట్టి పెట్టేసుకున్నాను. సో కంటిన్యూ. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి నా దగ్గర ఉన్న లొకేషన్స్ పెట్టుకున్నాను. మీ దగ్గర ఉన్న లొకేషన్స్ పెట్టుకుంటే లైక్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నారో దానికి ఇస్తారు మోస్ట్లీ అయితే. మరి నేనైతే నా దగ్గర పెట్టేసుకున్నాను. సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ వెరిఫై ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, వెరిఫై చేసుకోండి. నేనైతే ఇప్పుడు వెరిఫై చేసుకోవట్లేదు. సో నార్మల్ గా వెరిఫై చేసుకొని ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ అప్లై అవన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫీమేల్, ఇంకా మన నేషనాలిటీ, క్యాస్ట్ ఇక్కడ అన్ని అడుగుతుంటాయి. సో రిలేషన్షిప్, ఇక్కడ వ్యాలిడ్ మన ఏదైనా ఒక ఆధార్. ఇంతేనండి ఈ వీడియోకి అయితే గేట్కి ఎలా అప్లై చేసుకోవాలో చూసేశారు కదా. దీని తర్వాత నేను క్లారిటీగా చూపించలేకపోయాను, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా అడుగుతుంది. సో నేను ఆల్రెడీ అప్లై చేసుకున్నాను కాబట్టి నేను మొత్తం చూపించలేకపోతున్నాను. కానీ దాని తర్వాత నేనైతే ఏదైతే చూపించానో దాని తర్వాత అక్కడ మీకు అప్లోడ్ మీ ఏదైతే ఉందో పేమెంట్ అని చూపిస్తుంది. సో అక్కడ మీకు 1000 రూపీస్ మీ కేటగిరీని బట్టి, ఫీమేల్ అయితే 1000 లేకపోతే మీ క్యాస్ట్ని బట్టి ఉంటుంది. సో మీరు అప్లోడ్ చేసుకున్న తర్వాతకి అక్కడ పేమెంట్ డీటెయిల్స్ అని ఇస్తుంది. సో మీరు బిల్లింగ్ డీటెయిల్స్ అయితే పక్కా ఇవ్వాలి. అండ్ క్రెడిటా డెబిటా అని మీ ఇష్టం. సో కార్డ్తో మీరు చేసుకోవచ్చు. దీని తర్వాత మీకు ఒక ఎన్రోల్మెంట్ ఐడి అనేది వస్తుంది. సో దాంతో మీరు ఎప్పుడైనా లాగిన్ అవ్వాలనుకుంటే లాగిన్ అవ్వచ్చు విత్ యువర్ ఈమెయిల్ ఐడి, ఇంకా ఎన్రోల్మెంట్ ఐడితో చేసుకోవచ్చు. ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైతే ఫెబ్లో మనకి ఎగ్జామ్ అనేది పడుతుంది, సో అప్పుడు ఫర్దర్ డీటెయిల్స్ అనేది మీకు ఇస్తూ ఉంటాను. సో ఈ మధ్యలో ప్రిపరేషన్ అనేది క్లారిటీగా ఉండాలి. సో ఎలా అప్లోడ్ చేసుకుని చూసేసారు కదా. థ్యాంక్ యూ ఫర్ దిస్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.